జాషువా డానియేల్ గారు పరలోక పయనం సందర్భంగా క్లుప్తంగా ఆయన జీవిత చరిత్ర. మంచి పోరాటము పోరాడితిని. నా పరుగు కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకొంటిని. లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు క్రీస్తు శేషులు ఎన్. దానియేల్ గారు దీవెనమ్మ గార్ల జ్యేష్ఠ పుత్రునిగా ఫిబ్రవరి 6వ తారీఖు 1928న బ్రదర్ జాషువా డానియేల్ గారు జన్మించారు. 15 ఏళ్ల ప్రాయంలో జోగారి జీవితాన్ని యేసు ప్రభువు మార్చినప్పటి నుండి అంతము వరకు ఆయన దేవుని కొరకే దేదీప్యమానంగా ప్రకాశించారు. జోగారి తండ్రి అయిన దానియేలు గారు గొప్ప దైవజనులు. దేవునికి సమీపంగా నడిచినారు. ఉజ్జీవములో దేవుని చేత బలముగా వాడబడినవారు. ప్రార్థనాపరురాలైన తల్లి దీవెనమ్మ గారు జోగారికి గొప్ప ప్రేరణగా ఉంటూ ఎన్నో సుదీర్ఘమైన సంవత్సరములు ఆయనకు సహాయమును అందించారు. ఉజ్జీవ వాతావరణంలో పెరుగుటను బట్టి ఉజ్జీవము కొరకైన లోతైన వాంఛ జోగారిని బలముగా పట్టుకొన్నది. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రేమను, కనికరమును, దేవుని కొరకు రోషమును ప్రభువు జోగారిలో పుట్టించారు. ఉజ్జీవ వాతావరణము తన చుట్టూ ఆవరించి ఉండుట వలన ఆయన కన్నీటితో కూడిన విజ్ఞాపన ప్రార్థనను నేర్చుకున్నారు. అతి శీఘ్రముగా ఆయన ప్రజ్వరిల్లు ఉజ్జీవజ్వాలగా మారి ఆత్మల కొరకు ప్రయాసపడుట ఆరంభించారు. ఆయన సేవలో దేవుడు ఉజ్జీవమును అనుగ్రహించుట వలన ఆయన బాల ఉజ్జీవకారుడుగా పేరుగాంచారు. ఆయన నవయవ్వనుడుగా ఉన్నప్పుడు ఆత్మల కొరకు ఎంతో కన్నీటితో ప్రయాసపడినప్పుడు ఆయన కూటములలో గొప్ప ఉజ్జీవము కుమ్మరించబడడం చూశారు. ఎక్కడా రాజీపడని ఆయన యొక్క సూటి అయిన వర్తమానములు ప్రజల గర్వమును, దురభిప్రాయమును విరుగగొట్టి పాపమును గూర్చి బలమైన ఒప్పింపు వారి మీదకి దిగినట్లుగా చేశాయి. ఆయన సేవ ద్వారా వేలాది మంది సవాలు చేయబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవుడు గొప్పగా మహిమపరచబడ్డాడు. ఆయన పేదవారిని, సామాన్యులను ఎంతో ప్రేమించేవారు. వీరు కూడా ఆయనను బహుగా ప్రేమించారు. నిన్ను జనములకు ప్రవక్తగా నియమించితిని అన్న దేవుని వాగ్దాన నెరవేర్పుగా ప్రభువు ఆయనను ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, బర్మా, బంగ్లాదేశ్ మొదలగు దేశములకు తీసుకువెళ్ళి ఆయనను బలముగా వాడుకొని అనేక జీవితములను మార్చినారు. 2014 ఫిబ్రవరిలో థాయిలాండ్ దేశమునకు వెళ్ళి ప్రయాసపడుట ఆయన ఆఖరి మిషనరీ సేవ. ఈ సేవా ఫలితముగానే థాయ్ భాషలో మన నూతన టెలివిజన్ ప్రసారములు ప్రారంభించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సేవ విస్తరణ కొరకు ప్రయాసపడుట వలన ఆయన తరచుగా కుటుంబమును విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చేది. నాకు కోట్లాది రూపాయలిచ్చినా నా భార్య పిల్లలను విడిచి వెళ్ళను, కానీ రక్షకుని కొరకు నేను వెళుతున్నాను అని ఆయన అనేవారు. సహోదరి లిల్లమ్మ గారు దీనిని గురించి ఎన్నడూ సనుగుకొనలేదు. కానీ సుదీర్ఘకాలం ఆయన దూరముగా ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకముగా ఆయనకు సహకరిస్తూ పిల్లలు అందరినీ దేవుని యందు భయభక్తులలో పెంచారు. ఆయన జీవితం ప్రభువు కొరకు ఎన్నో త్యాగాలతో కూడుకున్నది అయినప్పటికీ దానిని త్యాగము అని చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. కానీ నా రక్షకునికి అచ్చియున్న గొప్ప రుణమును తీర్చుకొనుటకు నేను ప్రయాసపడుచున్నాను అని చెప్పేవారు. యేసు ప్రభువు వలె జీవించాలనేది ఆయన హృదయవాంఛ మరియు తపన. అయ్యో, నేను యేసు ప్రభువు వలె లేనే అని
వేదిక మీద నుండి వేదనతో ప్రార్థించేవారు. దేవుని మహిమను చూడాలని నశించిపోవచున్న లోకానికి దేవుని శక్తిని నిరూపించాలి అన్నదే ఆయన హృదయవాంఛగా ఉండేది. ఆయన ప్రార్థన ద్వారా వేలాది మంది స్వస్థపరచబడినారు. ఆయన ఫోనులో ప్రార్థన చేయగా వేల కిలోమీటర్ల దూరంలోనున్న ప్రజలలో నుండి దురాత్మలు పారిపోయేవి. దేవుడు ఆయనకు ఎంతో బలముగా వాడుకున్నప్పటికీ దీనునిగా విరిగి నలిగిన హృదయముతో నేను వట్టివాడను అని వేదిక మీద నుండి తరచుగా పునరుద్ఘాటించేవారు. నేను అయోగ్యుడును, నిష్ప్రయోజకుడనైన దాసుడను, నేను చేయవలసిన పనినే చేశాను అని చెప్పేవారు. ఆయన ఎన్నో గొప్ప పుస్తకములు వ్రాసారు. ఇవి ప్రపంచమంతటా అనేకులకు గొప్ప దీవెనగా మారిపోయినవి. ఒక పుస్తకాన్ని సిద్ధం చేయడానికి ఆయన నెలల తరబడి రాత్రింబవళ్ళు ప్రయాసపడేవారు. కానీ పుస్తకముల ద్వారా వచ్చిన డబ్బులో ఎన్నడూ ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు. అలా వచ్చిన మొత్తమును వివిధ భాషలలో మరిన్ని పుస్తకములను ముద్రించడానికి ఉపయోగించేవారు. ఆత్మలను గెలుచుట, వారిని సరియైన ఆత్మీయ ఆహారంతో పెంచి పోషించాలనేదే ఆయన వాంఛ. టెలివిజన్ ప్రసారములలో దేవుని వాక్య సత్యములను గర్జించినట్లుగా దైవికమైన అభిషేకముతో వర్తమానములలో ఆయన హృదయమును కుమ్మరించుచుండగా అనేక మంది క్రైస్తవేతరులు అపరిచితులైన వారు సహితము వాటిని వినుటకు ఇష్టపడేవారు. ఆయన జీవితము ద్వారా, ప్రసంగముల ద్వారా ప్రపంచములోని వేలాది మందిని ప్రభావితం చేశారు. ఆయన టెలివిజన్ ప్రసారములలో ఎన్నడూ డబ్బు కొరకు విజ్ఞాపన చేయకూడదని నిశ్చయించుకున్నారు. ఆయన 1988వ సంవత్సరము నవంబరు నెలలో ఇంఫాల్లో సేవ చేస్తూ సంతకము కూడా చేయలేనంతగా నీరసించిపోయారు. ఇటువంటి పరిస్థితిలో ఆయన ఇంటికి చేరగా మొదటిసారి డిసెంబర్ 21న 1988వ సంవత్సరం గుండెపోటు వచ్చినది. ఈ నొప్పిలేని గుండెపోటు కారణంగా మనము 25 సంవత్సరముల క్రితమే ఆయనను కోల్పోయి ఉండేవారము. కానీ దేవుడు లిల్లమ్మ గారిని రాత్రి 1 గంటకు నిద్ర మేల్కొల్పగా జోగారు గుండె నొప్పుతో కళ్ళు తేలవేయడాన్ని ఆమె చూశారు. అప్పుడు సకాలమునకు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. రెండవసారి రావాల్సిన గుండెపోటు దేవుని కృప వలన ఆయనకు ఎన్నడూ రాలేదు. ఆయన కోలుకుంటూ ఉండగా తల్లి దీవెనమ్మ గారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రక్కన ఉండి ప్రార్థన చేయాలని ఆశించారు. కానీ జోగారు అమ్మా, నువ్వక్కడే ఉండి దేవుని సేవను కట్టుము అని చెప్పారు. ఆయన మనసెప్పుడూ దేవుని పని మీదనే ఉండేది. గత 25 సంవత్సరములుగా ఆయన గుండె ధమనులు 99% మూసుకొని పోవుట వలన అనేకసార్లు ఆయన ప్రాణమునకు ముప్పు వాటిల్లినది. శారీరకముగా ఎంతో బలహీనముగా ఉన్నప్పటికీ ఆయన ప్రభువు కోసం నిరంతరం ప్రయాసపడుతూనే ఉండేవారు. ఆయన ఇంత అనారోగ్యముగా ఉంటే ఎందుకు ఆయనను మీటింగులకు వెళ్ళనిస్తున్నారమ్మా అని ప్రజలు లిల్లమ్మ గారిని ప్రశ్నిస్తే, నేను ఆయనను వెళ్ళనివ్వకపోతే ఆయన త్వరగా చనిపోతారు. ఎందుకంటే ఆయన ప్రాణాత్మలు దేవుని పని మీదనే ఉన్నాయి అని ఆమె బదులిచ్చేవారు. ఆ విధముగా ఆయన అపాయముల మధ్య జీవించారు. దీనముగా సేవించారు. విస్తారముగా ప్రేమించారు. బైబిల్ అధ్యయనము ద్వారా ఆయన స్వంతము చేసుకున్న దేవుని రాజ్య విలువలే ఆయనను అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినిగా చేశాయి. ఆ వాక్య విలువల నుండి ఆయన ఎన్నడూ కొంచెమైనను ప్రక్కకు తొలగలేదు. ఆయన మనసెప్పుడూ సహవాసపు మేరీట్రీటుల మీదనే ఉండేది. 2014 సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ మేరీట్రీటుకు వచ్చేశారు. ఆయన ఇండియాకు ప్రయాణమగుచున్నప్పుడు ఆక్సిజన్ కోసం అడగమని మన వైద్యుడు ఒకరు ఆయనకు సూచించారు.
అలా అడిగితే ఎయిర్‌లైన్స్ వారు నన్ను ఇండియాకు వెళ్ళుటకు అనుమతించరని నిరాకరించారు. ఆయనకు మేర్ రిట్రీట్ అంటే అంత భారం ఉండేది. వాటిని చాలా విలువగా ఎంచేవారు. ఎట్టి పరిస్థితులలోనూ పోగొట్టుకొనుటకు ఆయన ఇష్టపడేవారు కాదు. ఆయన శారీరకంగా ఎంతో బలహీనముగా ఉన్నప్పటికీ, మేరీ రిట్రీట్‌లో వేదిక మీదకి వచ్చి 20 నిమిషముల వరకు ప్రజలతో మాట్లాడుటకు దేవుడు ఆయనకు కృప చూపారు. ఆయన జీవితకాలమంతటిలో దేవుని రాజ్యము కొరకు ప్రమాదాలను ఎదుర్కొనవలసి ఎన్నడూ భీతి చెందలేదు. సువార్త వ్యాప్తి కొరకు తన జీవితాన్ని ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంచుకున్నారు. 1928 సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి 2014 సంవత్సరం అక్టోబర్ నెల వరకు జో గారు తన జీవితకాలంలో అనేక సందర్భాలలో మరణానికి సమీపంగా వెళ్ళిన పరిస్థితులను జయించగలిగారు. 2014 సంవత్సరం మే నెలలో సముద్రమును దాటి వచ్చిన ఆయన కడసారి ప్రయాణం ఆయనకు సహకరించలేదు. ఆయన గుండెలో చెడు రక్తము, మంచి రక్తము కలిసిపోవడం, కాలేయము, మూత్రపిండములు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తినవి. కానీ చివరి వరకు ఆయన గుండె దృఢముగానే ఉండినది. నిమిషానికి 60 సార్లు కొట్టుకునేది. రక్తపోటు కూడా స్థిరముగానే ఉండేది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన వ్యాయామములు చేస్తూ అక్టోబర్ 16 వరకు కండరములు సత్తువగానే ఉంచుకొనగలిగినారు. 17వ తేదీన ఆయనకు దగ్గు, 102 డిగ్రీల జ్వరము వచ్చినది. రాత్రి 10 గంటల 30 నిమిషములకు హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ రాత్రి ఆయన బాగానే నిద్రపోయారు. తరువాత రోజు అనగా అక్టోబర్ 18న ఉదయం 9 గంటలకు ఆయన సిద్ధపడుతూ ఉండగా హఠాత్తుగా ఆయన ఊపిరి ఆగిపోయినది. పిమ్మట 9 గంటల 45 నిమిషములకు ఆయన హృదయ స్పందన ఆగిపోయినది. గత కొన్ని వారములుగా ఆయన ఎంతో బలహీనుడిగా ఉన్నప్పటికీ, దేవుని రాజ్య అవసరతల కొరకు, ఇతర భారముల కొరకు ఆయన హృదయము ఎప్పుడూ మండుతూనే ఉండేది. ఆయన అనారోగ్యముగా ఉన్నప్పుడు లిల్లమ్మ గారు రాత్రింబగళ్ళు ఆయన ప్రక్కనే ఉండి ఎంతో ప్రేమతో ఆయనకు పరిచర్య చేశారు. ఆయన తుది శ్వాస వరకు ప్రభువుకు నమ్మకునిగా ఉండి, ప్రభువు కొరకు రోషం కలిగి జీవించారు. ఆయన చివరి దినాల్లో అంత ఎక్కువగా మాట్లాడలేకపోయినప్పటికీ, స్పష్టమైన ఆలోచనలను, చురుకైన జ్ఞాపకశక్తిని కలిగి ఉండినారు. ఆఖరి దినాలలో ఆయన పలికిన కొద్ది మాటలలో దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు అనే మాట ఎక్కువ సార్లు పలికారు. ఆయన మన కొరకు విడిచి వెళ్ళిన ఉన్నతమైన ప్రమాణములను మనము కాపాడుకుంటూ, ఆయన మాదిరిని శ్రద్ధగా అనుకరిస్తూ ముందుకు సాగిపోవునట్లు ప్రభువే మనందరికీ కృప చూపునుగాక.